ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జనవరి 8న సంక్రాంతి సంబరాలు. జెడ్పీ బాలరోన్నత పాఠశాల మైదానాన్ని పరిశీలించిన ఎండి పాలపర్తి శ్రీనివాస్. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను అందజేస్తుంది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. చట్ట వ్యతిరేక క్రీడలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి. ఏలూరు ఆర్డీఓ ఝాన్సీ రాణి, ఇన్ఛార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణల సూచన. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో సెంటర్లో టీడీపీ నాయకుల నిరసన. జీవో నెంబర్ 1 ప్రతులను దగ్ధం చేసిన నాయకులు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ సిద్ధమైంది. జనవరి 8వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలరోన్నత పాఠశాల మైదానంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా పట్టణ ప్రముఖులు, సిబ్బందితో కలిసి జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ గురువారం మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముగ్గుల పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు కూడా అందిస్తామన్నారు. అంతేకాకుండా ప్రజలను అలరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలకు సహకరిస్తున్న తపన ఫౌండేషన్తో పాటుగా ప్రముఖులకు ఎండి పాలపర్తి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ, శ్రీ ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బవిరిశెట్టి మురళీకృష్ణ, జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త అండి. మేము అప్పట్లాగే సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం. గతంలో 2 రోజుల క్రితం కూడా మీకు సిటీ న్యూస్ ద్వారా తెలియజేశాం. అయితే ఈ రోజున ఒక పత్రికా ప్రకటనలాగా మేము కూడా ఈరోజు మా ఇన్విటేషన్ కార్డుని లాంచింగ్ సందర్భంగా మీ అందరి ముందుకు వచ్చాము. ఇదే అందరికీ మేము ఇవ్వలేకపోయినా పేరు పేరున పట్టణంలో ఉన్న ప్రముఖులకి అందరినీ ఇన్వైట్ చేసుకుంటూ ప్రజలను కూడా ఈ మా ఛానల్ ముఖంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఇదే ఇన్విటేషన్గా భావించి మీరు తప్పనిసరిగా రేపు ఆదివారం అంటే 8వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రాంగణంలో బాలూరు హై స్కూలు ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి, సంబరాలకి ఆహ్వానం పలుకుతుంది. మీరు తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమం అలాంటి వాళ్ళు నిర్వహించినప్పుడు అనేక మంది తపనా ఫౌండేషన్ కానీ మరొకరు కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ ఏర్పాట్లు చేసాము. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిలువుటద్దంగా చూపించే అంశాలు కూడా అనేక ఉన్నాయి. గృహిణులు, విద్యార్థులు ఆల్రెడీ అనేక పోటీల్లో పాల్గొంటూనే ఉంటారు. ప్రతి చోట స్కూల్ వైజ్ కానీ స్వచ్ఛంద సంస్థలు పెట్టే పోటీల్లో. కానీ గృహిణులు పాల్గొనడానికి సరైన వేదికలు ఉండవు. అందుకని ఏదైతే గృహిణులు అంటున్నామో 20 ఏళ్ళు దాటి ఎవరైతే ఉంటారో ఆ మహిళలందరికీ కూడా ఈ ముగ్గుల పోటీలో అవకాశం ఇచ్చాం. అనేక ఛానల్స్లో ఒక ఆర్టిస్టు, ప్రముఖ ఆర్టిస్టు ఆవిడ కూడా హరిత గారు ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. ప్రముఖ యాంకర్ అయిన మా టీవీ నుంచి ఒక యాంకర్గా ఆవిడ వస్తున్నారు. తమిళనాడు నుంచి ఉన్న కళాభూమి వారు వాళ్ళ సంస్థ తరపున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశాము. అలాగే ఆదివాసీల యొక్క కొమ్ము డ్యాన్సులను కూడా ఏర్పాటు చేశాము. అలాగే పిల్లలది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలని, వీలైన వాళ్ళు పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాను. రేపు ఆదివారం నాడు జరిగే బాలూరు హై స్కూల్ కార్యక్రమానికి ముగ్గులు పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసిన జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ వారు ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా గత 10 సంవత్సరాలు బట్టి కూడా మేము అందరం కలిసి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే రేపు ఆదివారం నాడు మన ఈ హై స్కూల్ గ్రౌండ్ నందు జరుగుతుంది. ఇదే మా ఆహ్వానంగా భావించి మహిళలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ లయన్స్ క్లబ్ వారు ఐ క్యాంపు ఏర్పాటు చేశారు. అలాగే సాయి స్ఫూర్తి వాళ్ళు కూడా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపు కూడా అందరూ వచ్చి చెకప్ చేసుకొని ఉచిత మందులు కూడా ఇస్తారు. దానికి కూడా వచ్చి పాల్గొనవలసిందిగా. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తోందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. జీలుగుమిల్లిలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని
నూతనంగా మంజూరైన 150 పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ల సొమ్ము పెంచుతున్నారన్నారు. ఈ ఏడాది కూడా నూతన సంవత్సరంలో 2750 రూపాయలకు పెన్షన్లను పెంచి పంపిణీ చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హతే ప్రామాణికంగా ఆసరా లేని నిరుపేదలకు సామాజిక భరోసా కల్పిస్తూ బాధ్యతగా పెన్షన్లను ఇస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఎమ్మెల్యే బాలరాజు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ఊరు వెళ్తూ మండలంలో 20-30 గ్రామాలు ఉంటాయి. అక్కడ ఒకలే ఎస్హెచ్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు ఉంటారు. మనం ఒక
ఒకళ్ళు ఈ పక్క పెడతా ఉంటే ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఓవర్ టైం పడుతుంది. ఈ లోపల జనాలు అక్కడ వేసేస్తూ ఉంటారు. ఏమైనప్పటికీ మనం వెళ్ళటం, పట్టుకోవటం, ఎంతోమంది కొన్ని కేసులు పెట్టుకోవడం, రేపు కోర్టులో ఎవరైనా వేసిన తర్వాత ఇదిగో మేము ఇంత వర్క్ చేస్తాము, బిఫోర్ ఫెస్టివల్ ఇన్ని మీటింగ్లు కండక్ట్ చేసి ఈ విధమైనటువంటి ప్రివెంటివ్ వాతావరణాన్ని మేము క్రియేట్ చేస్తాం. అయినప్పటికీ కూడా ఫెస్టివల్లో ఇన్ని కేసులు పెట్టాము. ఈ కేసులు కూడా మనం పెట్టుకుంటే ఒకవేళ ఎవరైనా పొరపాటుని అలాంటి చేస్తే ఇవి మనం డేటా కోర్టుకి సబ్మిట్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మనం చేస్తే మ్యాక్సిమం అవేర్నెస్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. మనకి ఈ ఎక్కడ అవగాహన ఉంటుందో మన వీఆర్ఓ అందరికీ ఐడియా ఉంటుంది. ముందుగానే వెళ్ళాలి, అవగాహన తెలుసుకొని దాని మీద అక్కడ ఉన్న వాళ్ళకి ముందుగా మన డిఎస్పీ గారు చెప్పినట్టు విలేజ్ వైజ్ వెళ్ళి అక్కడ లోకల్ పీపుల్ నన్ను కొంతమంది నాయకులను పిలిచి మీటింగ్కి గ్యాదరింగ్ చేసి మన రికార్డుగా పెట్టుకోవడం వల్ల మనకి భవిష్యత్తులో ఏమైనా కోర్టు ద్వారా ఏమైనా వచ్చినా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మన కలెక్టర్ గారు చెప్పిన విధంగా పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి మన మండల స్థాయిలో కొన్ని స్పోర్ట్స్ గ్యాదరింగ్ చేస్తే బాగుంటుంది. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఎవరు ఉంటే వివిధ వాళ్ళతో గ్యాదరింగ్ చేసి కొంతవరకు మనం దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో మనం ఏమి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటూ జరగకుండా ప్రివెంటివ్గా మనం యాక్షన్ చేయాలని, అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈ ఆల్రెడీ మేము గతంలో ఏదైతే మనం ఇక్కడ ఐడెంటిఫై చేసామో వాళ్ళని మేము బైండ్ ఓవర్ చేస్తున్నాము. అంతేకాకుండా గతంలో ఎక్కడైతే మనం కోరుకుందాడో ఆ తిరిగి సంబంధించిన వ్యక్తుల్ని, అదేవిధంగా ల్యాండ్ ఓనర్స్, అదేవిధంగా ఎవరైతే గ్యాంబ్లర్స్ ఉన్నారో అందరూ కూడా మేము బైండ్ ఓవర్ చేస్తున్నాము ముందుగానే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ పూర్తందాలు జరగకుండా అదేవిధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు జీవో నెంబర్ 1ని విడుదల చేయడం సరికాదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవో నెంబర్ 1 ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తొడిగుండ రాము, కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, నాయకులు బొబ్బర రాజపాల్ కుమార్, పెనుమర్తి రామ్కుమార్, రాజ్యాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు కుప్పంలో పర్యటిస్తున్న భాగంగా పోలీస్ శాఖ వారు అడ్డుకుండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ ఏరియాలన్నా, శ్రీకాకుళం వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, అనంతపురం వెళ్ళినా, నెల్లూరు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడం కోసం 2000 మంది పోలీసులు తీసుకొచ్చారండి. మీరు రాజకీయ పరంగా ఎవరు అడ్డు వస్తున్నారో వాళ్ళు అడ్డు తొలగించుకోవడానికి, చంద్రబాబు నాయుడు సభల్ని భగ్నం చేయడానికి, లేదా పవన్ కళ్యాణ్ గారి సభలు భగ్నం చేయడానికి, లోకేష్ బాబు గారి యొక్క సభలు భగ్నం చేయడానికి మీరు తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో అది మీకు వర్తించదా అని అడుగుతున్నాం. మా పార్టీ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకున్న అభిమానంతో స్వచ్ఛందంగా వేల కొద్ది జనం వస్తున్నారు. ఆ జనాన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భయంతో చేసేటువంటి ప్రకంపనలు మాత్రమే ఇవన్నీ మానుకోవాలి, రాజకీయం చేయకూడదు. ఈ చీకటి జీవాలను రద్దు చేసి మాకు హక్కును కలిగించాలని మేము కోరుకుంటున్నాం. జాతీయ ప్రాజెక్టు హోదాతో ఆంధ్రుల జీవనాడిగా పేరు పొందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి విమర్శించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం అధ్యక్షత వహించగా రవి మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ చెబుతున్నారే కానీ నిర్వాసితులకు పునరావాసం పరిహారం కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. తక్షణమే పునరావాసుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తామా ముత్యాలమ్మ, పి రామకృష్ణ, వై నాగేందర్రావు, ధర్మల రమేష్, చుండ్రు బుల్లెమ్మ, పోలోజు నాగేశ్వరరావు, కారం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఇక్కడ ఈ ధర్నాను చేపట్టాం. మేము ప్రధానంగా కోరుతున్నది పోలవరం ప్రాజెక్టుని నిర్వాసితుల త్యాగాల పునాదుల మీద నిర్మిస్తామని చెప్పి ఇప్పటి వరకు వచ్చిన అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెప్తున్నాయి, కానీ ఇంతవరకు వాళ్ళకి కల్పించాల్సినటువంటి పునరావాసం 5% కూడా పూర్తి కాలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన దాన్ని బట్టి 15 ఏళ్లైనా కూడా నిర్వాసితుల పునరావాసం పట్ల ఈ ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది. వాళ్ళకి 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా వాళ్ళకి భూమికి భూమి ఇవ్వాలి, అన్ని మౌలిక వసతులతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలి, ఉపాధి కల్పించాలని చెప్పేసి చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి అనేక మందికి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. పోలవరం, కుక్కునూరు, వేలేర్పాడు మండలాల అత్యధికులకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. పోలవరం మండల నిర్వాసితులకి భూమికి భూమి వివాదాల్లో ఉంది. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి 3 మండలాలకి ఇక్కడ నిర్మించినటువంటి కాలనీల్లో కనీసమైన మౌలిక వసతులు లేవు. ఈ సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ధర్నా ద్వారా డిమాండ్ చేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాక్ స్టార్ కిట్టి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కిట్టి సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కోలాటం, భోగిపళ్ళు వంటి కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, నేటి తరం యువత సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుసుకోవాలని రాక్ స్టార్ కిట్టి సభ్యులు సూచించారు. సంబరాలు చేసుకున్నాము. మా 12 ఫ్యామిలీలు అందరం కలిసి సరదాగా సంబరాలు చేసుకుంటాము. అలాగే రాక్ స్టార్ కిట్టి అంటే ఎంటర్టైన్మెంటే కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవచ్చు. పిల్లలకు కూడా తెలియని విషయాలు మరెన్నో తెలుస్తాయి. అలాగే భోగి పళ్ళు పోయడం, గొబ్బెమ్మలు పెట్టడం, బొమ్మల కొలువు ఇవన్నీ చేసినాం. మా రాక్ స్టార్ కిట్టి తరఫున ఈ రోజున సంక్రాంతి సంబరాలు చేసుకున్నాం అండి. మొత్తం 12 ఫ్యామిలీలు కలిపి సెలబ్రేట్ చేసుకున్నాం. మన హిందూ సాంప్రదాయాల్లో పెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగ గురించి ఇప్పుడున్న పిల్లలకి సరిగ్గా తెలియదండి. దాని గురించి తెలియడం కోసం మేము మా 12 మంది ఫ్యామిలీలు కలిపి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లలకి బొమ్మల కొలువు అంటే ఏంటి, గొబ్బెమ్మలు అంటే ఏంటి, ఇలాగా భోగిపళ్ళు పోయడం అంటే ఏంటో తెలియడం కోసం మేము అన్ని ఫ్యామిలీస్ కలిపి ఒకే ఫ్యామిలీ కింద ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని కరాటం వై జంక్షన్ లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో జరిపే పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. పౌర్ణమి సందర్భంగా ఈ నెల 6వ తేదీన అమ్మవారికి ప్రత్యేక కుంకుమ అభిషేకం జరుపుతామన్నారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కావాలని కోరారు. కరాటం వై జంక్షన్, సీతంపేట కరాటం వై జంక్షన్లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి సంవత్సర కాలం నుంచి కూడా ప్రతి మూల విరాట్కి ప్రతి పౌర్ణమికి అభిషేకం జరుగుతుంది, కుంకుమార్చన జరుగుతుంది. రేపు శుక్రవారం పౌర్ణమి సందర్భంగా మూల విరాట్కి అభిషేకము, కుంకుమార్చన జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మ యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కమిటీ సభ్యుడిగా నేను కోరుచున్నాను. రుసుమేమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఏ ప్రసాదం తెచ్చుకున్నా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందరూ విచ్చేసి అమ్మ యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరి ప్రార్థించు. పోరాట స్ఫూర్తిని పొందే విధంగా IFTU క్యాలెండర్ ఉందని PDSU రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన క్యాలెండర్ను IFTU డివిజన్ నాయకులు ముప్పిడి అబ్బులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రామ్మోహన్ మాట్లాడుతూ ఈ క్యాలెండర్లో దేశంలో జరిగే పండుగలతో పాటు
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి అమరులైన వారి వర్ధంతులే కాకుండా పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసి అమరులైన వారి వర్ధంతులను క్యాలెండర్లో గుర్తు చేయడం వారి విప్లవ దీక్షను చాటే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, నాయకులు తమ్మ సోమలింగ మల్లికార్జునరావు, పొడిదోలు దుర్గారావు, గంపల వెంకటేష్, ముప్పిడి రాంబాబు, ముప్పిడి గంగారాం, మర్రి చందారావు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి ఐఎఫ్టియు మహాసభలను. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. ఈ క్యాలెండర్లో స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి జాతీయ నాయకుల యొక్క వర్ధంతులు, జయంతులతో పాటు కార్మిక వర్గం నిర్వహిస్తున్నటువంటి పోరాటాల్లో అమరులైనటువంటి అమరవీరుల యొక్క వర్ధంతులు, జయంతులు, అలాగే ఈ కాలమాన పట్టికలో పొందుపరిచినటువంటి ఈ దేశంలో ప్రభుత్వ సెలవులు కానీ అలాగే ముఖ్యమైనటువంటి రోజుల్ని ఈ క్యాలెండర్లో రూపొందించుకోవడం జరిగింది. ఈ క్యాలెండర్ యొక్క ఉద్దేశం కార్మిక వర్గ పోరాటాల ద్వారా ఏ హక్కులైతే సాధించుకున్నామో ఆ హక్కుల్ని నిరంతరం పరిరక్షించుకునేటటువంటి అవకాశం కార్మిక వర్గానికి ఉండాలి. కానీ ప్రభుత్వాలు నేడు కార్పొరేటు పెట్టుబడిదారుల యొక్క కన్ను సన్నంలో ఇవాళ కార్మిక వర్గం యొక్క చట్టాలని కూడా మొత్తం నిర్వీర్యం చేస్తూ 44 చట్టాలని పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని అన్నింటినీ కూడా నేడు వాటిని రద్దు చేస్తూ కేవలం 4 కోడ్ల ద్వారానే కార్మిక వర్గాన్ని ఆ కోడ్ల ద్వారా పనిచేయించాలని చెప్పి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విరుద్ధానికి వ్యతిరేకం. కార్మికులు ఏదైతే పోరాడి సాధించుకున్నారో ఆ చట్టాలని యథాతథంగా నడపాలని. చింతలపూడి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు గంటా మురళీ రామకృష్ణ జన్మదిన వేడుకలు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అమ్మా నాన్న దివ్యాంగుల ఆశ్రమంలో పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని దివ్యాంగులకు భోజనాలను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకూరి శ్రీధర్, నంగలూరి జగత్ కుమార్, కొందేటి చంటి, ఎడా సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజిబాబు, మీనా శ్రీను, వరికుటి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం అవార్డుకు సంఘ సేవకులు ఎండి ఉమర్ అలీ ఎంపికయ్యారు. గౌతమ బుద్ధ ప్రచార ట్రస్ట్ ద్వితీయ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం అవార్డుకు ఉమర్ అలీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అలీకి పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ నెలలో 8వ తేదీన ఏలూరులోని రెవెన్యూ భవన్లో ఈ అవార్డును ప్రముఖులు అందించనున్నారు. యూటీఎఫ్ జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఏకాగ్రీవంగా ఎన్నికైంది. పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో మండల శాఖ ఎన్నికలు నిర్వహించారు. సభ్యులు ఏకాగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా ఎన్ యేసురత్నం, అధ్యక్షులుగా షేక్ తడాహికో, జనరల్ సెక్రటరీగా టి రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎం మురళీమోహన్, కోశాధికారిగా ఎస్కేఎన్ఎం షరీఫ్లు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జనవరి 8న సంక్రాంతి సంబరాలు. జెడ్పీ బాలనోన్నత పాఠశాల మైదానాన్ని పరిశీలించిన ఎండి పాలపర్తి శ్రీనివాస్. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను అందజేస్తుంది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. చట్ట వ్యతిరేక క్రీడలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి. ఏలూరు ఆర్డీఓ ఝాన్సీ రాణి, ఇన్ఛార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణల సూచన. జంగారెడ్డిగూడ ఆర్టీసీ డిపో సెంటర్లో టీడీపీ నాయకుల నిరసన. జీవో నెంబర్ 1 ప్రతులను దగ్ధం చేసిన నాయకులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.